బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పోలవరం ప్రాజెక్టు సహా కీలక ప్రాజెక్టులపై చర్చించారు. కుడి ఎడమ కాలువకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, అటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే అటు సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. మరి ప్రధానంగా ఏ అంశాలను ఈ భేటీలో చర్చించారు? డీటెయిల్స్ ఏంటి? కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దాదాపు ఈ భేటీ గంట సేపు జరిగింది. అయితే రాష్ట్రంలో నీటిపారుదల సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి ఈ ముగ్గురి మధ్య చర్చ కొనసాగింది. దీనితో పాటు మొత్తం ఈ పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఇక ప్రాజెక్టు కుడి ఎడమ కాలువను 17,500 క్యూసెక్లు నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సాయంపై కూడా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రితో చర్చించారు. వీటితో పాటు పలు నదుల అనుసంధానానికి సంబంధించి కానీ, ఇటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి త్వరితగత నిధులు విడుదల చేయడం ద్వారా మరోవైపు కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి నీటిపారుదల శాఖ ప్రాజెక్టులకు సంబంధించి జలజీవన్ మిషన్ గురించి సిఆర్ పాటిల్తో వీరిద్దరూ చర్చించారు. ఈ భేటీలో ప్రధానంగా ఈ నీటిపారుదల శాఖకు సంబంధించిన పలు అంశాలపై రాష్ట్రానికి నీటిపారుదల శాఖకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను కేటాయించే విధంగా చొరవ తీసుకుని సహకారం అందించాలనే అంశాలపై ప్రధానంగా వీరి ముగ్గురి మధ్య కూడా చర్చ జరిగింది. అయితే ఇటు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కూడా తెలుస్తోంది. ఇక ఈ సిఆర్ పాటిల్తో భేటీ ముగిసిన తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా రామ్లీలా మైదాన్ చేరుకున్నారు. అక్కడ ఢిల్లీ నూతన సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వారిద్దరు కూడా పాల్గొంటారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా ఇంపీరియల్ హోటల్లో లంచ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ లంచ్లో కార్యక్రమం ముగిసిన తర్వాత ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో 3 గంటలకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శితో కూడా చంద్రబాబు భేటీ అవుతారు. భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖకు సంబంధించి వ్యవసాయానికి నిధులు విడుదల చేయాలి, రాష్ట్రానికి సంబంధించిన రైతులను ఆదుకునే విధంగా నిధులను విడుదల చేస్తే కనుక వారందరికీ ఉపయోగకరంగా ఉంటుందంటూ కూడా సీఎం చంద్రబాబు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాశారు. దానిలో భాగంగా దాని ఫాలోఅప్లో భాగంగా ఢిల్లీ వచ్చారు. కాబట్టి కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శిని కూడా సీఎం చంద్రబాబు కలవబోతున్నారు. కలిసిన తర్వాత మళ్ళా ఇక్కడ నుంచి ఢిల్లీ పర్యటన ముగించుకుని చంద్రబాబు హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. అంటే ఇటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ అపాయింట్మెంట్స్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. వారితో కలిసి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా ప్రధానంగా వారితో చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.